ఇచ్చారు మాతో మాట్లాడడానికి. సో గుడ్ మార్నింగ్ అందరికీ. బాగున్నారు అందరూ? గ్రేట్, సూపర్. సో మై సెల్ఫ్, నా పేరు మల్లయ్య అండి. సో ప్రాపర్ వచ్చేసి కడప, చిన్న పల్లెటూరు. అందరిలాగా బీటెక్ కంప్లీట్ చేశాను. సో 2005లో బీటెక్ అయిపోయిన వెంటనే అందరం కామన్గా మన తెలుగు స్టేట్లకి క్యాపిటల్ స్టేట్ హైదరాబాద్ జాబ్ కోసం వెళ్ళాము. సో ఇంజనీరింగ్ జాబ్ స్టార్ట్ చేశాము, జాబ్ చేసుకుంటా ఉన్నాము. అక్కడ కూడా సూపర్వైజర్గా స్టార్ట్ అయ్యి చిన్న శాలరీస్ అప్పుడు కూడా 2005లో 4,500 జీతానికి పనిచేశాను. అలాగా మెల్లమెల్లగా సో జాబ్ సర్వీస్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో మంచి లెవెల్కి వెళ్ళాము. ఇంజనీరింగ్ లైఫ్ స్టైల్ బాగుంది. 9 years ఎక్స్పీరియన్స్. ఓ కంపెనీకి వర్క్స్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ సో విజయ్ గురించి ద్వారా పరిచయం అయిందనమాట. సో గ్రేట్, ఒకసారి గురించి ఒకసారి క్లాప్స్. సో బట్ విజయ్ గురించి నా కోసం రాలేదు స్టార్టింగ్. సో వాళ్ళ ఫ్రెండ్ కోసం, వాళ్ళ బంధువు కోసం వచ్చాడు. బట్ నేను ఏదో అనామకులాగా మధ్యవర్తికి వెళ్ళాను నా ఫ్రెండ్ తోటి. ఆయనకు బంధువు, నాకు ఫ్రెండ్ అనమాట అతను. సో అతను నన్ను పిలుచుకెళ్ళాడు, మళ్ళీ అటు గోదాం కొంచెం పని ఉందని చెప్పేసి. సరేలే అని చెప్పేసి ఆయనతో పాటు కూర్చున్నాను. వాళ్ళు చెప్పుకుంటున్నారు, నా సంబంధం లేదు. సో కానీ బిజినెస్ లైక్ నేను వచ్చాను, ఆయన రాలేదు. సో స్టార్ట్ అయ్యాము. సో కొద్దిగా స్టార్ట్ అవ్వడానికి కూడా ఇమీడియట్గా డెసిషన్ అయితే తీసుకోలేదు. సో గురించి చెప్పిన వెంటనే నేను పట్టించుకోలేదు కాబట్టి అసలు నేను ప్లాన్ కూడా వెళ్ళలేదు. ఆ 2 లక్షల స్లైడ్ చెప్పింది కూడా నాకు గుర్తులేదు అప్పట్లో. సో అంత కామన్గా ఉన్నాను నేనేం పట్టించుకోకుండా. బట్ మళ్ళీ 3 రోజుల తర్వాత ఏం చేశారు అంటే వాళ్ళ బంధువులు జాయిన్ చేయించాడు. సో వాళ్ళ బంధువుకు పులిసే రావడం కోసం నన్ను పట్టుకున్నారనమాట. సో పట్టేసుకొని ఇంటికి వచ్చి మరి నన్ను మా మేడంలో కూర్చోబెట్టి ఫాలోఅప్ చేశాడు. సో ఫాలోఅప్ చేపిస్తే నాకు ఒకటే, బాబు ఇవన్నీ నాకు సంబంధం లేదు, సరే మీరు ఇన్నిసార్లు చెప్తున్నారు కదా, ప్యాకేజ్ వస్తుందా ఖచ్చితంగా అని చెప్పేసి గ్యారెంటీ తీసుకున్నా. 100% ప్యాకేజ్ వస్తుందని చెప్పేసి అన్నాడు. సరే బో అని చెప్పేసి అమౌంట్ తీసేసి ప్యాకేజ్ వస్తే చాలు అనుకునే చేశాను. సో స్టార్ట్ అయ్యింది. ఇంకా తర్వాత నేను పని చేయట్లేదు, నా పని నేను చేసుకుంటున్నా జాబు. కొద్ది రోజుల తర్వాత ప్యాకేజ్ వచ్చింది. ప్యాకేజ్ నేను అప్పుడు తీసుకునేది 4 చీరలండి, 9,991 రూపాయలు. సో 4 చీరలు ఎంతమంది కొన్నారో నాకు తెలియదు ఇక్కడ. బట్ నేను అప్పుడు 4 చీరలు కొంటే అందులో కొంచెం అటు ఇటు ఉన్నాయి. వెంటనే నేను రవీంద్ర గురించి ఇమీడియట్గా కాల్ చేశా. సార్ ఏంది ఇట్లాంటి బట్టలు వచ్చి ఎవరు బిజినెస్ చేస్తారని చెప్పేసి. వాస్తవంగా చేశాను. బట్ గురించి ఒకటే మాట చెప్పాడు అనమాట నాకు, సార్ మనకు లైఫ్ కావాలన్నా ప్రోడక్ట్ కావాలన్నా అన్నాడు. సో సరే ఏదో బాగుంది కదా, లైఫ్ అంటున్నారు, మరి లైఫ్ అంటే అది ఎంత దూరం ఉంటుందో ఏముంటుందో చూద్దాంలే, సరే సార్ అని చెప్పేసి స్టార్ట్ చేశాము. సో ప్యాకేజ్ మన ఇంట్లో లేదు, బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మెల్లమెల్లగా నన్ను సిస్టంలోకి లాగారనమాట. సో విజయ్ గురించి వచ్చాడు. విజయ్ గురించి తర్వాత నికేష్ గురించి వచ్చాడు. ఒక రోజు నికేష్ గురించి ఒక హనుమంతం లాగా సిస్టమ్ ద్వారా పంపించారనమాట నా దగ్గరికి. వచ్చాడు గురూజీ. సో గ్రేట్ అనమాట. గురూజీ నాతో పాటు కంటిన్యూగా 2 రోజులు స్టే చేసి, సో 2 nights 48 hours వితౌట్ బ్రేక్, వితౌట్ స్లీప్, సో 48 hours కంటిన్యూగా వర్క్ చేసి నన్ను ఫస్ట్ టైం కాంటెస్ట్ అచీవ్ అయ్యేలాగా చేశాడు. థ్యాంక్ యూ. అలా గురీజ్ ద్వారా నేను బిజినెస్ స్టార్ట్ చేసి సో కాంటెస్ట్ ఒకసారి అచ్చుకోవడంతో పంజాబ్ వెళ్ళే అవకాశం వచ్చింది. ఆ రోజు పంజాబ్ వెళ్ళాము. సో ట్రిప్ అద్భుతం అనమాట. ఎప్పుడు చూడలేదు మన రాష్ట్రం దాటి బయటకు ఎప్పుడు వెళ్ళలేదు. సో అలాంటి పరిస్థితుల్లో అక్కడ రాజీవ్ చతుర్వేది గురించి దగ్గర నుంచి గురుజులు మొత్తం స్పీకర్స్ అందరూ అక్కడ ఉన్నారు. సో వీళ్ళేంది ఇంత మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఇంత ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాం అంటున్నారు, మళ్ళీ ఇంత మనతోటి ఇంత కామన్ గా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, లైఫ్ అంటే ఇంత ఫ్రీడమ్ ఉండాలా బాబు అని చెప్పేసి వాళ్ళని చూసి తెలుసుకున్నా. సో వచ్చాను. సో చేద్దాం బిజినెస్ అని చెప్పేసి పార్ట్ టైం గా ఫుల్ కమిట్ అయి చేస్తున్నాను. ఒకరోజు అనుకోకుండా సో గ్రేట్ అనమాట, మన గ్రేట్ మెంటర్, సో సౌత్ ఇండియా బాద్షా అంటాం అనమాట. ఈరోజు ఆల్ ఓవర్ ఇండియా సోమశేఖర్ మహాగురుజీ కో ట్రైనింగ్ జరిగిస్తున్నాడు ఒక రోజు దిల్సుఖ్నగర్ లో. ఆ కో ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. సో స్మార్ట్ డెసిషన్, అందరిలాగా నేను ఒత్తిడికి గురి అవ్వలేదు. సో కో ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. అప్పట్లో 3 రోజులు చేశానమాట కో ట్రైనింగ్. సో 48 kilometers అప్ అండ్ డౌన్ చేసి 2.5 hour జర్నీ తీసుకుంటాను నేను ఆ జర్నీకి. ఎందుకంటే పటాన్చెరు అటు సైడ్ ఉంటుంది, దిల్సుఖ్నగర్ ఇటు సైడ్ ఉంటుంది, తెలుసా అందరికి. సో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ 48 hours 2.5 hour జర్నీ ట్రాఫిక్ లో. ఒకటే రూటు లేవు.
సో ఆ రూట్లో జర్నీ చేసి నేను 3 రోజులు ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. 2వ రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మైండ్లో ఏం పడదో నాకు తెలియదు, ఇప్పుడు కూడా తెలియట్లేదు ఎందుకు డెసిషన్ తీసుకున్నారో కూడా. బట్ 2వ రోజు ఇమీడియట్గా నైట్ ఇంటికి వెళ్ళి రవీంద్ర గురించి కాల్ చేశాను అనమాట. గురించి రేపటి నుంచి ఫుల్ టైం దిగుతున్నా బిజినెస్ అన్న. ఎందుకు దిగుతున్నా ఇప్పుడు కూడా నాకు ఎందుకు డెసిషన్ తీసుకున్నా తెలియదు. స్వీట్స్ ఆ ట్రైనింగ్ అలాగా కనెక్ట్ అయిపోయింది నాకు. సో డెసిషన్ తీసేసుకున్నాం. రేపటి నుంచి రేపు పొద్దున్నే కంపెనీకి వెళ్ళా 9 గంటలకు. హాఫ్ అన్ అవర్లో మొత్తం నాకు ఉన్నాయన్నీ కూడా సబ్మిట్ చేసి బాయ్ బాయ్ గుడ్ బాయ్ చెప్పి వచ్చేసాను. ఫుల్ టైం స్టార్ట్ చేశాము. సో గురుజీ వాళ్ళతో ఒకటే కమిట్మెంట్ తీసుకున్నా. రవీందర్ గురుజీ అండ్ అభిషేక్ గురుజీ వీళ్ళిద్దరితో కమిట్మెంట్ తీసుకున్నామంట. గురుజీ నాకు సిస్టమ్ ఇవ్వండి, నేను నడిపిస్తా బిజినెస్ అన్న. గురుజీ వాళ్ళు అప్పుడు ఆలోచిస్తున్నారనమాట. పంజాబ్ ట్రిప్ వెళ్ళొచ్చా, కో ట్రైనింగ్ అయిపోయినా ఫుల్ టైం దిగా సిస్టమ్ ఇవ్వమంటున్నాడు. సో నా దగ్గర కోర్ లీడర్లు ఎవరు లేరు, పర్ఫెక్ట్గా చేసే వాళ్ళు ఎవరు లేరు, అప్పటికి ఇంకా తయారు కాదా. ఎలా అని చెప్పేసి వీళ్ళు కూడా 1 మంత్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు గురించి వాళ్ళు. సరే సరే అని చెప్పేసి నేను మళ్ళీ అడగడంతో సిస్టమ్ ఇవ్వండి నేనేటో చూపిస్తా అని చెప్పా. సో అలా చెప్పడంతో బాడీకి 4 సార్లు అడగడంతో సో ఎలా కూడా నాకు సిస్టమ్ హ్యాండ్ ఓవర్ చేశాను. పటాన్చల్ నుంచి వెను స్టార్ట్ చేశాను. ఒక్కనే నేనే ప్లాన్ చెప్పాలి, నేనే ఫాలోఅప్ చేయాలి, నేనే ఎక్స్టెండ్ ట్రైనింగ్ ఇవ్వాలి, నేనే కో ట్రైనింగ్ ఇవ్వాలి, నేనే హాఫ్ ఊడ్చుకోవాలి, నేనే చైర్లు వేసుకోవాలి. అన్నీ నేనే చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వచ్చాను. చేస్తూ సో కొంతమంది లైసెన్స్ పుట్టుకొచ్చారనమాట. లైక్ బండారి రాసు, లైక్ పెద్దంటి శ్రీనివాస్, లైక్ పత్ని యాదగిరి, నారాయణ మూర్తి, ఇలాగ కొంతమంది వచ్చారు బయటకు వచ్చారన్నమాట. ఫ్రెండ్లతో వచ్చాయి. బట్ ఇవన్నీ రావడానికి కారణం నేను ఒక్కనే కాదు. సిస్టమ్ స్టార్ట్ చేసిన, సిస్టమ్ సపోర్ట్ తోటి గురుజీల సపోర్ట్ తోటి ఎడ్యుకేషన్ చేసుకుంటూ వచ్చాను. ఒకరోజు మీకు తెలియదు, కొంతమంది చాలా ఫీల్ అవుతుంటారు, 50 కిలోమీటర్లు పోవాలా ట్రైనింగ్ కోసం. నేను వెళ్ళా, పోవడానికి 3 గంటల జర్నీ, రావడానికి 3 గంటల జర్నీ. 3 గంటలకు బయలుదేరతా, నైట్ ఇంటికి వచ్చాక 1 గంట అవుతుంది. ఒకరోజు కో ట్రైనింగ్ వెళ్ళాను. ఈరోజు ఎంతమంది ఫీల్ అవుతున్నారు, 10 కిలోమీటర్ల దూరం రావాలంటే కూడా కో ట్రైనింగ్ ఫీల్ అవుతున్నారు. ఎస్ మాజీ. సో మళ్ళీ చాలా మంది కో ట్రైనింగ్ అంటే హాలిడే ఉన్న రోజే కావాలి, ఆ రోజు అయితేనే వస్తాం సార్. మేమేం చేసేవాళ్ళం, ప్యూర్ వర్కింగ్ డే. ఎలాగో అంటే గురించి వాళ్ళకు కమిట్మెంట్ అనమాట. మంత్లో 2 టైమ్స్ కో ట్రైనింగ్ చేయాలి. ఎట్లాగా 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు ఒక బ్యాచ్, 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు ఒక బ్యాచ్. ఇలా నెలకు 2 సార్లు కో ట్రైనింగ్ చేయాలి. అలాగా 3 రోజులు టైం తీసుకొని కో ట్రైనింగ్ చేస్తూ ఉంటే ఒకసారి బ్యాచ్కి జస్ట్ 6 మందే కో ట్రైనింగ్ వచ్చారు. 6 మంది కోసం 3 రోజులు కో ట్రైనింగ్ ఇచ్చారు. లెజెండ్స్ తయారయ్యారనమాట అక్కడ. ఇలాగ చిన్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకుంటూ ఆ టైంలో ఆ డేట్లలో సండే రాదు, ఈవినింగ్ రోజే 6 నుంచి 8 వరకు 9 వరకు చేయాలి. అలాగే చేసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ టీమ్ నెట్వర్క్ తయారు చేశాము. సో మెల్లమెల్లగా నెట్వర్క్ తయారు చేసుకుంటూ వచ్చాం. సో చిన్న ఒడిదొడుకులు మీకు ఏవైతే వస్తున్నాయో ప్రతిదీ కూడా మాకు వచ్చిన ఛాలెంజ్ అండి. కొంతమంది తొడగొట్టి సవాల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మీసాలు తిప్పిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇలా బొచ్చు చూపించిన వాళ్ళు ఉన్నారు. అన్ని చూపించుకుంటా అన్నింటినీ ఫేస్ చేసుకుంటా జర్నీ చేశాము. ఈరోజు రికార్డ్స్ అవుతున్నాయా? చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేకంగా 100 మంది ఈరోజు లక్షాధికారులు తయారయ్యారు మన టైంలో. గ్రేట్ సిస్టమ్ ఇదంతా కూడా నేను ఒక్కటి చేయలేదు. నా వెనకాల సోమశంకర్ గురించి నుంచి, అభిషేక్ గురించి దగ్గర నుంచి, రవీందర్ గురించి దగ్గర నుంచి, నికేష్ గురించి దగ్గర నుంచి వీళ్ళందరి సిస్టమ్ సపోర్ట్ తోటి ఈరోజు గ్రేట్ సిస్టమ్ ను నిలబెట్టుకొని వర్క్ చేసుకుంటూ వచ్చాం. సో డైమండ్ అయిపోయాం, డైమండ్ తయారు చేసాం, లక్షల ఇన్కమ్ తయారు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగా మంచి లైఫ్ స్టైల్ జరుగుతుంది. సేఫ్ షాప్ లో ఉంటే ఒకటే, సేఫ్ షాప్ లో జాయిన్ అవ్వడం నాట్ ఏ మ్యాటర్. సేఫ్ షాప్ సిస్టమ్ లో జాయిన్ అయిపోయి సిస్టమ్ లో రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళే ఇండియాలో రాబోయే రోజుల్లో టాప్ పొజిషన్ ఉంటారు.